కన్సర్న్ ఏంటంటే అది కన్సర్నో లేకపోతే ఆయనకి తెలిసిన ఆయనకన్నా ఉప్పందిందో నాని పోసాని తర్వాత ఇంకా కొడాలి నాని, రోజా, అలాగే విడుదల రజని లైన్లో ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు మాట్లాడిన తర్వాత లోకేష్ గారు రెడ్ బుక్ గురించి కూడా ఏం మాట్లాడారు చూద్దాం. నిజంగా ఎవరున్నారు సార్ ఆయన చెప్పినట్టు? నాని, రోజా, విడుదల రజని గారు వీళ్ళందరూ ఉన్నారా? వెంకట గురుమూర్తి గారు, వాసుదేవన్ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, 99 టీవీ వీక్షకులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎవరున్నారు ఏంటనేది దానికేమి నిన్న లోకేష్ బాబు గారు ఈ ఎమ్మెల్సీల విజయోత్సవం సందర్భంగా కూడా చెప్పారు. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే జైలుకి వెళ్లాల్సిందే. ఎవరేం తప్పు చేశారనేది చట్టం చూసుకుంటది. ఎవరు వెళ్తారనేది చట్టం చెప్పిద్ది. మేమెందుకు చెప్పాలి? మాకేం పని? మాకు వ్యక్తిగతంగా ఎవరి మీద లేదు. ఇప్పుడు అధికారం ఉంది కానీ చెప్పి ఎవరిష్టం వచ్చినట్టు అటు మాట్లాడితే కుదరదు కదా. ఏది పడితే చేస్తే కుదరదు కదా. దాడులు చేశారు, అదేవిధంగా ఇష్టం నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. అంటే ఒకే ఒక ప్రశ్న మీరే చెప్పండి వెంకట గురుమూర్తి గారు. రెడ్ బుక్ ప్రకారం చట్టం పనిచేస్తుందా, లేకపోతే రెడ్ బుక్తో సంబంధం లేకుండా చట్టం పనిచేస్తుందా? ఎందుకంటే ఆయన మాట్లాడింది కనుక చూస్తే, కాసేపాకు మీరు మాట్లాడిన తర్వాత చూద్దాం, రెడ్ బుక్ గురించి చాలామంది అడుగుతున్నారని. ఆయన అంటూ చట్టాన్ని రెడ్ బుక్ని కలిపి మాట్లాడారు అంటారు. మీరేమో రెండు విడదీసి మాట్లాడుతున్నారు. ఏది నిజం? వాసుదేవన్ గారు, రెడ్ బుక్ గురించి గతంలో కూడా నేను చెప్పాను. ఏం చెప్పానంటే, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఆనాడు పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో చాలా మంది పేద బడుగు బలహీన వర్గాలు తమ కష్ట సుఖాలు చెప్పుకున్నారు. బాబు మా పొలాలు ఆక్రమించుకున్నారని చెప్పుకున్నారు. కొంతమంది అధికారులు ఇష్టం వచ్చినట్టుగా మా మీద అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పుకున్నారు. కొంతమంది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని చెప్పుకున్నారు. కొంతమంది హత్యలు చేశారు బాబు, మా కుటుంబాలు నాశనం అయిపోయినాయని చెప్పుకున్నారు. మా భూములు పోయినాయి అని చెప్పుకున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే పేదవాడి యొక్క కష్ట సుఖాలు, పేదవాడి యొక్క మంచి చెడులు రెడ్ బుక్ లో ఉండే. ఆయన ఏంటంటే ఆయన్ని రాసుకున్నాడు. ఎందుకు? వీళ్ళందరికీ న్యాయం చేయాలి. ఎందుకంటే ఆరుగాలం కష్టపడి తరతరాలుగా భూమిని సంపాదించుకుంటే ఆ భూమిని ఇంకొక ఆక్రమించుకుంటే ఇది తప్పు కదా. ఈ భూమి వీళ్ళకి ఇప్పించాలి. అదేవిధంగా ఒక అధికారి తనకు అధికారం ఉంది కదా అని చెప్పి తాను ఒక ప్రభుత్వ అధికారి అంటే అందరికి పనిచేసినటువంటి అధికారి తన ఇష్టం వచ్చినట్టుగా కక్ష సాధిస్తా ఉంటే ఆ విషయాలన్నీ కూడా రాసుకున్నారు ఆయన్ని. ఎందుకంటే ఇవాళ మేమేమి ఆ విధంగా ఎక్కడ కూడా చేయట్లా. చూడండి, బహుశా భారతదేశ చరిత్రలో పార్టీల మీద దాడి చేసిన సంఘటనలు ఎక్కడన్నా ఉన్నాయా? జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు, గన్నవరంలో దాడి చేశారు, గుడివాడలో దాడి చేశారు, రాయలసీమలో దాడి చేశారు. ఇవన్నీ మరి అవన్నీ కూడా ఉంటాయి కదా. అవన్నీ వాటన్నిటి మీద చర్యలు ఉండాలి కదా. ఆ రోజు ఏంటంటే వాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసి డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని పక్కన పెట్టారు. కానీ మేము అలా చెప్పటల్లా. ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పు చేసిన వాళ్ళు చట్టం తన పని తను చేసుకుపోతుంటది. అది లోకేష్ బాబు గారి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ అంశాలని చూసి అవన్నీ కూడా పేదవాళ్ళకి న్యాయం జరుగుతుంది. కన్ఫర్మేషన్ ఏమన్నా ఇవ్వగలరా వెంకట గురుమూర్తి గారు? కన్ఫర్మేషన్ ఏమన్నా ఇవ్వగలరా? నెక్స్ట్ నాని, రోజా, విడుదల రజని, ఎందుకంటే ఆవిడ మీద ఆల్రెడీ ఏసీబీ కేసు కోసం పెట్టడం కోసం గవర్నర్ గారు అనుమతి కోరారు ప్రభుత్వం వాళ్ళు. అలాగే జాషువా కృష్ణా జిల్లా ఎస్పీ మీద అయితే సిఎస్ పర్మిషన్ ఇచ్చేశారు. నెక్స్ట్ ఈ లైన్ కేఏపాల్ గారి ఆర్డర్ కరెక్టా, లేకపోతే ఇంకేమైనా డిఫరెంట్ ఆర్డర్ ఏమైనా ఉందా? తెర మీదకి ముందుగా విడుదల రజని, తర్వాత ఎప్పుడో లాస్ట్లో రోజా. వాసుదేవన్ గారు, రోజా వస్తుందో లేకపోతే కొడాలి నాని వస్తారో ఎవరు వస్తారో మాకేం తెలిసిద్దండి. అది చట్టం చూడాల్సిన పని, నేను చూడాల్సిన పని కాదు కదా. ఇంకా మా శాంతి ప్రసాద్ గారు అయితే ఇంకా ఆయన అడ్వకేట్ కాబట్టి వీళ్ళకెట్ట పడిద్ది వీళ్ళకెట్ట పడిద్ది అని తెలుసు. నేను అడ్వకేట్ కూడా కాదు, ఏదో గ్రాడ్యుయేట్ చదువుకున్నాను, ఏదో మా తల్లిదండ్రులు ఏదో కూలీనాలి చేత ఆ రోజుల్లో చదివించారు, నాకు అంతే ఇది కూడా లేదు. నేనేమనుకుంటున్నానంటే ఖచ్చితంగా చట్టం తన పని చేస్తుంది. తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాలి. ఆ రోజు అధికారం ఉందనేటువంటి అధికార మదంతో మాట్లాడినటువంటి వాళ్ళు ఇవాళ రోజున శిక్ష అనుభవిస్తారు. అంటే మాట్లాడటానికి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా మాట్లాడుతుంది. ఇవాళ నాకు అధికారం ఉంది కదా అని చెప్పి నేను నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా కుదిరిద్దండి? తప్పు కదా. పవన్ కళ్యాణ్ గారు ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఏంటి, లోకేష్ బాబు గారు ఏంటి, ఆఖరికి వాళ్ళ ఫ్యామిలీ గొడవలు వీళ్ళకెందుకండి? ఇవన్నీ కూడా తప్పులు కదా. అదే విధంగా వీళ్ళు మంత్రులు చేశారు,
మంత్రులు చేసినటువంటి సందర్భంలో వీళ్ళు చేసినటువంటి దోపిడీ ఇవన్నీ కూడా సామాన్యంగా ఉండే కొడాలని ఆ తోటలో ఇసుక విపరీతమైనటువంటి ఇసుకని దోపిడీ చేశారు కోరీల్లో నుంచి. అంతేకాకుండా ఉపాధి హామీ చట్టంలో ఏవైతే ఉన్నాయో మెరక చేసే పనుల్లో మరి బోడంత దోషించారు. అదేవిధంగా పేదవాళ్ళ భూములు ఆక్రమించుకున్నారు. అదేవిధంగా పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు. ఎట్లా వదిలిపెడతారండి? ఇంకా అనేక కేసులు ఉంటాయి. క్యాసినో పెట్టించారు, పేకాట పెట్టించారు, ఎంతో మంది చనిపోయారు. ఇవన్నీ కూడా ఉంటాయి.